గైస్ ఈ వీడియోనైతే ఇప్పటికే 80K ప్లస్ పీపుల్ అయితే చూశారు. అండ్ చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ చేసిన కామెంట్ ఏంట్రా అంటే, "బ్రో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ ఏంటి? బోత్ థియరిటికల్‌గా గాని అండ్ కోడింగ్‌గా రాయమన్న క్వెషన్స్ ఏంటి? వాటి గురించి చెప్పండి" అనైతే అడిగారు. సో, దాని గురించే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, ఈ వీడియోలో కంప్లీట్‌గా నా ఇంటర్వ్యూలో అడిగిన క్వెషన్స్ అన్నీ గూడా మీతోటి డిస్కస్ అయితే చేద్దాం. సో, మీకు డెఫినైట్‌లీ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఈ వీడియో అయితే. అండ్ మీకు అట్‌లీస్ట్ ఒక బేసిక్ ఐడియా అన్నా వస్తుంది. సో, ఇంటర్వ్యూలో వీళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడుగుతున్నారు అనేసి. సో, దాన్ని బేస్ చేసుకొని మీ ప్రిపరేషన్ అయితే మీరైతే స్టార్ట్ చేయొచ్చు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు గాని మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే మాత్రం ఛానల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీరు గాని మన ప్రీవియస్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం కిందున్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే ఇంకా ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో, ఇంక నా ఇంటర్వ్యూ క్వెషన్స్ విషయానికొచ్చేస్తే స్టార్టింగ్ అయితే నన్నైతే సెల్ఫ్ ఇంట్రోతో అయితే స్టార్ట్ చేశారు. సో, బ్రీఫ్‌గా నీ సెల్ఫ్ ఇంట్రో అయితే చెప్పని చెప్పిన తర్వాత ఒక 5-6 మినిట్స్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత, సో, దీంట్లో నేను చేసిన మెయిన్ థింగ్ ఏంట్రా అంటే నా సెల్ఫ్ ఇంట్రోలో నాకొచ్చిన పైథాన్ స్కిల్‌ని అయితే ప్రొజెక్ట్ చేశా. లైక్ పైథాన్‌లో నేను చేసిన సర్టిఫికేషన్స్ గానీ, ప్రాజెక్ట్స్ గానీ అండ్ నేను డీఎస్ఏ కూడా పైథాన్‌లోనే చేస్తుండే. సో, దాని రిలేటెడ్ గానీ ఎవ్రీథింగ్ పైథాన్ అయితే హైలైట్ చేయడానికైతే ట్రై చేశాను నేను ఇచ్చిన సెల్ఫ్ ఇంట్రోలో. సో, ఇంటర్వ్యూకి అయితే అర్థమైంది. సో, దాని తర్వాత పైథాన్‌లో టెక్నికల్ క్వెషన్స్ అయితే స్టార్ట్ అయితే చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ 2 క్వెషన్స్ అయితే అడిగారు. లైక్ వై పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్. సో, ఇవి అయిపోయిన తర్వాత సమ్ బేసిక్ థింగ్స్ లైక్ లిస్ట్ గానీ, సెట్, టపుల్, డిక్షనరీ. సో, వీటి మీద ఒక 3-4 క్వెషన్స్ అయితే అడిగారు. డిఫరెన్సెస్ బిట్వీన్ లిస్ట్ అండ్ సెట్ గానీ ఈ రిలేటెడ్ క్వెషన్స్ ఒక 3-4 జస్ట్ బేసిక్ క్వెషన్స్. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే కోడింగ్‌లోకి అయితే వెళ్ళారు. లైక్ ఇక్కడ నన్నైతే 3 కోడింగ్ క్వెషన్స్ అడిగారు రిలేటెడ్ టు స్ట్రింగ్, నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్, దాని తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఈ 3 క్వెషన్స్ అయితే అడిగారు. ఫస్ట్ అయితే ఒక స్ట్రింగ్ రిలేటెడ్ కోడ్ చూపించి దీనికి అవుట్‌పుట్ ఏమొస్తుంది చెప్పని చెప్పారు. సో, వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫైల్‌లో ఉన్న డేటాని ఎలా రీడ్ చేస్తావు లైన్ బై లైన్. దీనికైతే లాజిక్ అయితే పేపర్ మీద అయితే రాయమని చెప్పారు. సో, ఇది అయిపోయిన తర్వాత ఒక సినారియో ఇచ్చి రిలేటెడ్ టు ఎక్సెప్షన్స్ కాన్సెప్ట్, దీనికి కోడ్ ఎలా రాస్తావు చెప్పని చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని కూడా రాయమని చెప్పారు. సో, ఇలాగ ఈ 3 కోడింగ్ క్వెషన్స్ అయితే అయిపోయాయి. సో, దీని తర్వాత తనైతే ఊప్స్ కాన్సెప్ట్‌కి అయితే మూవ్ అయ్యారు. సో, ఈ ఊప్స్ కాన్సెప్ట్ అయితే ఆల్మోస్ట్ చాలా టైమే పట్టింది గైస్. లిటరల్లీ ఇక్కడ నాకు ఒక 12-15 మినిట్స్ అయితే టైం అయితే కిల్ అయింది. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్‌ని అయితే టచ్ చేశారు ఈ ఊప్స్ కాన్సెప్ట్‌లో అయితే. స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్‌క్యాప్సులేషన్‌తో అయితే స్టార్ట్ చేశారు. దీని తర్వాత అబ్స్ట్రాక్షన్‌లోకి వచ్చారు. అబ్స్ట్రాక్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ గానీ, మళ్ళీ ఇంటర్ఫేస్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటి వాటి గురించి చెప్పమని చెప్పారు. దీని తర్వాత మళ్ళీ పాలిమార్ఫిజంలో మళ్ళీ మెథడ్ ఓవర్‌లోడింగ్, ఓవర్ రైడింగ్ ఇది అయిపోయి మళ్ళీ ఇన్హెరిటెన్స్ వచ్చాక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏవేవి ఉన్నాయి వాటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఫైనల్‌గా దిస్ అండ్ సూపర్ కీవర్డ్. సో, ఇవన్నీ చెప్పేసరికి చాలా టైం అయితే పట్టింది లిటరల్లీ. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకైతే దీంతో అయితే యెస్ ఐ యామ్ డన్ విత్ యువర్ పైథాన్ టెక్నికల్ క్వెషన్స్ అయిపోయాయి అని చెప్పి నెక్స్ట్ అయితే జావాకి అయితే మూవ్ అయితే అయ్యారు. నన్ను జావాలో అయితే జస్ట్ 2 క్వెషన్సే అడిగారు గైస్. స్టార్టింగ్ అయితే నీకు ఈ జేవీఎం, జేడీకే గురించి ఏం తెలుసు ఎక్స్‌ప్లెయిన్ చేయమని అయితే అడిగారు. సో, వన్స్ ఇది అయిపోయిన తర్వాత కలెక్షన్స్ గురించి బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వు అని అయితే అడిగారు. సో, నేనైతే దాంట్లో ఉన్న ఇంటర్ఫేసెస్ లైక్ లిస్ట్ గానీ, మ్యాప్ గానీ, క్యూ గానీ దీంతో పాటు లైక్ క్లాసెస్ లైక్ యారే లిస్ట్, లింక్డ్ లిస్ట్, హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్ ఇవన్నీ అయితే డిస్కస్ చేశా. సో, హీ సాటిస్ఫైడ్. సో, దీంతో అయితే జావా టెక్నికల్ క్వెషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. జస్ట్ 2 క్వెషన్స్ అడిగారు దీంట్లో. దీని తర్వాత ఎస్‌క్యూఎల్‌లో నాలెడ్జ్ ఉందని అయితే అడిగారు. యెస్ నా ఎస్‌క్యూఎల్ నాకు తెలుసు అని చెప్పా. సో, దానిలో టెక్నికల్ క్వెషన్స్ అడగడం అయితే స్టార్ట్ అయితే చేశారు. సో, స్టార్టింగ్ ఫ్రమ్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, డేటా మానిప్యులేషన్ లాంగ్వేజ్, డేటా క్వెరీ లాంగ్వేజ్ ఇవేంటి దీంట్లో ఏమున్నాయి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. సో, దాంట్లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ లైక్ డ్రాప్ గానీ, డిలీట్, ట్రంకేట్ ఇవన్నీ కీవర్డ్స్ యూజ్ చేసిన తర్వాత సో, వాటి డిఫరెన్స్ ఏంటి అంటే ఈ 3 దేనికి యూజ్ చేస్తారు? ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే 3 మనం డిలీట్ చేయడానికే యూజ్ చేస్తారు. వాటి డిఫరెన్సెస్ ఏంటి అని అయితే అడిగారు. సో, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటి అని అయితే అడిగారు. సో, కన్‌స్ట్రెయింట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాంట్లో ఉన్న థింగ్స్ లైక్ చెక్ అని, డిఫాల్ట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు డిఫాల్ట్ కన్‌స్ట్రెయింట్‌కి కోడ్ రాయగలవా అని అయితే అడిగారు. సో, దాన్నైతే రాసైతే చూపిచ్చా. సో, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ కీ, ఫారెన్ కీ. సో, వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయనైతే అడిగారు. డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. దీని తర్వాత టేబుల్‌లో న్యూ కాలమ్‌ని యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తావు? దానికి సింటాక్స్ చెప్పని చెప్పారు. సో, వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే జాయిన్స్‌లోకి అయితే మూవ్ అయ్యారు. ఫస్ట్ జాయిన్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా. వన్ బై వన్ డిఫరెంట్ ఉన్న జాయిన్స్‌ని. అండ్ దాని తర్వాత వాళ్ళైతే ఒక సినారియో చెప్పి ఇలా డిఫరెంట్ టేబుల్స్ ఉంది. 2 టేబుల్స్ ఉంది. దీంట్లో ఇలా డేటా ఉంది. నాకు ఇలా అవుట్‌పుట్ కావాలి. దీని క్వెరీ ఎలా రాస్తావు రాయని అయితే చెప్పారు. సో, వన్స్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్
డూప్లికేట్స్‌ని రిమూవ్ చేయాలంటే ఏం యూజ్ చేస్తావు అన్నారు. సో, వాటి గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశా. అండ్ ఫైనల్‌గా మనకైతే లిమిట్ గురించయితే అడిగారు. సో, వాటి మీద ఒక చిన్న సినారియోలా చెప్పి ఒక చిన్న క్వెరీ అయితే అడిగారు. సో, అది అయిపోయిన తర్వాత ఇంక ఫైనల్‌గా ఐ యామ్ డన్ విత్ యువర్ టెక్నికల్ క్వెషన్స్ కంప్లీట్‌గా. సో, స్టార్టింగ్ ఫ్రమ్ పైథాన్, జావా, ఎస్‌క్యూఎల్. సో, ఈ 3 స్కిల్స్‌లో అయితే నన్ను టెక్నికల్ క్వెషన్స్ అయితే అడిగారు. సో, ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంక హెచ్ఆర్‌కయితే మూవ్ అయితే అయ్యారు. హెచ్ఆర్ క్వెషన్స్ అయితే జస్ట్ ఒక 3-4 క్వెషన్స్ అడిగారు నన్నయితే. స్టార్టింగ్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఈ కంపెనీకి ముందు ప్రీవియస్‌గా ఏవైనా ఇంటర్‌వ్యూస్ అటెండ్ అయ్యావా అనైతే అడిగారు. సో, నేను దీనికి ముందు అసెంచర్ ఆన్ క్యాంపస్‌కి అండ్ ఆఫ్ క్యాంపస్‌లో ఒక స్టార్టప్‌కి అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చా. సో, వాటి గురించి అయితే చెప్పా. సో, దీని తర్వాత వాళ్ళొచ్చేసి అక్కడ ఇంకా బెటర్ ఆఫర్స్ గాని, బెటర్ ప్యాకేజ్ గాని ఇస్తే అప్పుడేం చేస్తావు అనైతే అడిగారు. సో, దీనికి ఆన్సర్ చెప్పిన తర్వాత ఇంకా దీంట్లో 1, 2 సబ్ క్వెషన్స్ అయితే అడిగారు. సో, అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని తర్వాత వై కాగ్నిజెంట్ అయితే అడిగారు వీళ్ళైతే. సో, దానికి ఆన్సర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నీకు లొకేషన్ ఇలా ప్రిఫరబుల్ ఈ రిలేటెడ్ క్వెషన్ అయితే అడిగారు. లాస్ట్‌లో వచ్చేసి డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని అయితే అడిగారు. అండ్ దీనికి ముందు వచ్చేసి వేర్ డూ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద నెక్స్ట్ 5 ఇయర్స్ అని అయితే అడిగారు. లాస్ట్‌లో వచ్చేసి డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అని అడిగిన తర్వాత నా హెచ్ఆర్ ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇలాగ నాకు టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఒకేసారి అయిపోయింది. సో, ఈ క్వెషన్స్ అయితే కంప్లీట్‌గా వాళ్ళు అడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ అయితే మీకైతే ఇక్కడైతే చెప్పా. దీని తర్వాత నేనైతే కొన్ని సజెషన్స్ ఈ టిప్స్ లాగైతే చెప్పాలి అంటే సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకున్న స్కిల్ ఏవైతే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారో లైక్ జావా గాని, పైథాన్ గాని, సి ప్లస్ ప్లస్ గాని ఆ స్కిల్‌నయితే మెజారిటీ మీ సెల్ఫ్ ఇంట్రోలో అట్‌లీస్ట్ ఒక 3-4 టైమ్స్ అయితే హైలైట్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీ రెజ్యూమే కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇక్కడ మీరు కూడా మీ స్కిల్‌ని హైలైట్ చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఓకే. ఈ పర్టిక్యులర్ స్కిల్ గురించి ఇన్ని సార్లు చెప్తున్నారంటే ఈ స్కిల్‌లో ఇతను స్ట్రాంగ్‌గా ఉన్నారు. లెట్స్ టెస్ట్ హిమ్ అన్నట్టుగా ఆ స్కిల్‌లో పర్టిక్యులర్‌గా ఎక్కువ క్వెషన్స్ అడగడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఆ ఛాన్స్‌ని మీరే ఓన్‌గా క్రియేట్ చేసుకోవాలంటే ఇలా మీ స్కిల్‌ని మీరే హైలైట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఏదైనా టెక్నికల్ క్వెషన్ అడిగినప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మిమ్మల్ని అబ్స్ట్రాక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. ఇక్కడ మీరు ఎక్స్‌ప్లనేషన్‌తో పాటు ఒక ఎగ్జాంపుల్‌ని వాళ్ళకి చెప్పడానికైతే ట్రై చేయండి. ఇంకా బెటర్‌గా అయితే ఎగ్జాంపుల్‌ని రాసి చూపిస్తానని అడగడానికైతే ట్రై చేయండి. సో, ఇక్కడ వాళ్ళకైతే అర్థమవుతుంది మీకు థియరటికల్ నాలెడ్జే కాదు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంది అనేసి. మీరు రియల్ టైమ్‌లో ప్రాక్టీస్ చేశారని వాళ్ళకైతే అర్థమైతే అవుతుంది. సో, దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు డెఫినైట్‌లీ హెచ్ఆర్ క్వెషన్స్‌లో కొంచెం ట్రిక్కీగా అయితే అడుగుతారు. ఎందుకంటే మీరు స్పాంటేనియస్‌గా మీ ఆన్సర్ మీరెలా చెప్పగలుగుతున్నారని మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అడుగుతారు. సో, ఇక్కడ డెఫినైట్‌లీ ఎవ్రి కంపెనీ వాళ్ళ కంపెనీ గురించి అడుగుతుంది కాబట్టి మీరు ముందే ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేసి అయితే వెళ్ళండి. మా కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు? వై అవర్ కంపెనీ అడిగినప్పుడు దాని గురించి లేపకుండా రియలిస్టిక్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉందనేలా చెప్పాలి అంటే మీరు ముందే రీసెర్చ్ చేసి అయితే వెళ్ళాలి. సో, దాని గురించయితే చూసుకొనైతే వెళ్ళండి. మీకు హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది అక్కడ బెటర్ ఆన్సర్ చెప్పడానికి. అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ అన్నప్పుడు కొంచెం రియలిస్టిక్‌గా మీకున్న ఇంట్రెస్ట్ బట్టి కొన్ని మంచి స్ట్రక్చర్డ్ క్వెషన్స్ అడగడానికైతే ట్రై చేయండి. అంతేగాని ఫీడ్‌బ్యాక్, రేటింగ్ ఇలాంటి క్వెషన్‌లు కాకుండా కొంచెం మంచి క్వెషన్స్ అయితే అడగడానికైతే ట్రై చేయండి. సో, ఇవి గైస్ నా తరపున సజెషన్స్ అయితే మీకైతే. సో, అది గైస్ ఈ వీడియో అయితే కంప్లీట్‌గా ఈ వీడియోలో నన్నడిగిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ అయితే మీతో అయితే షేర్ చేసుకున్నా. సో, మీకు ఇది గాని హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి. కిందున్న హై బటన్ ప్రెస్ చేయండి. అండ్ మీకేమైనా ఇంకా పర్టిక్యులర్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ కూడా చేయండి. నేను డెఫినైట్‌లీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్‌కైతే రిప్లై అయితే ఇస్తా. అండ్ గైస్ నాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి. నెక్స్ట్ మీకు ఏం వీడియోస్ కావాలి అనైతే కింద అయితే కామెంట్ చేయండి. సో, బేస్డ్ ఆన్ దట్ నేను డెఫినైట్‌లీ ఆ వీడియో అయితే చేయడానికైతే ట్రై చేస్తా. మీకు కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని వీడియో ఇక్కడి దాకా చూస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.